ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలన మొదలైన తర్వాత బీసీలు సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో బీసీలకు 47,456 కోట్ల కేటాయింపుతో పాటు ఆదరణ, మత్స్యకార భరోసా వంటి పథకాలకు నిధులు కేటాయించడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 1000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తోంది. అలాగే మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం వేట నిషేధ సమయంలో వారికిచ్చే జీవన భృతిని 10,000 నుంచి 20,000 వరకు పెంచింది. ఈ మత్స్యకార భరోసా కోసం బడ్జెట్లో 450 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు 10% మద్యం షాపులను కేటాయిస్తూ మొత్తం 335 మద్యం దుకాణాలను రిజర్వ్ చేసింది. అలాగే బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 45% పెట్టుబడి రాయితీ, రవాణా లాజిస్టిక్స్ కు సైతం 45 లేదా 75 లక్షల రాయితీ, 5 ఏళ్ల పాటు యూనిట్కు ₹1.50 విద్యుత్ రాయితీ, 5 ఏళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ రియంబర్స్మెంట్ వంటి ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్రం 158.89 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర వాటా 95.59 కోట్లను జగన్ విడుదల చేయకపోగా కేంద్ర నిధులను దారి మళ్లించి 3.25 లక్షల మంది విద్యార్థులను దగా చేశాడు. మొత్తం 254.48 కోట్లను భరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు, బీసీ విద్యార్థుల డైట్ ఛార్జీల బకాయిల్లో 110.52 కోట్లను, కాస్మోటిక్ బిల్లులు 28 కోట్లు చెల్లించమని సీఎం చంద్రబాబు గారు ఈ మధ్యనే అధికారులను ఆదేశించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నారు. ప్రతి కార్పొరేషన్కు దమాషా ప్రకారం నిధుల కేటాయింపు, బీసీ భవనాల నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుపై ఇప్పటికే విధి విధానాలు రూపొందించారు. రజకులకు దోబీఘాట్లు నిర్మించి ఇస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన కోసం సబ్ కమిటీ నియమించారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన బీసీలకు స్వయం ఉపాధి రాయితీల రుణాల పథకాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. అంతేకాదు, ఉమ్మడి ఏపీలో గాని నవ్యాంధ్రలో గాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదు. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీసీ అధికారి కె విజయానంద్కు చంద్రబాబు గారు అవకాశమిచ్చారు. అందుకే చంద్రబాబు గారి పాలన అంటే బీసీలకు స్వర్ణయుగమే అంటున్నారు బీసీ సోదరులు.